హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ 7th సెమిస్టర్ 1 రివిజన్ చేద్దాం. ఫస్ట్ లెసన్ నుంచి ఫాస్ట్ గా చేస్తాను. చూడండి, మొన్న అన్ని చదివినవే. మొక్కల్లో పోషణ గురించి ఏం చెప్పాము, ఎలా పోషణ జరుగుతుంది, స్వయం పోషణ అంటే ఏంటి, మొక్కలు తమ మొక్కలు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. పరపోషకాలు అంటే ఏంటన్నాను, దాని మీద ఆధారపడుతూ బ్రతకాలి. నెక్స్ట్ కణం గురించి తీసుకుంటే కణం మధ్యలో కేంద్రకం ఉంటుంది, కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటుంది, కేంద్రకంలో కేంద్రక పదార్థం ఉంటుంది. మళ్ళీ దాని చుట్టూ ఏంటి ఆవరిస్తూ ఉంటుంది, కణ పదార్థం అనేది ఉంటుందని చెప్పాడు. నెక్స్ట్ పత్రరంధ్రాలు ఉంటాయి అని తెలిసినవి. ఆకుపచ్చని వర్ణద్రవ్యం కలిగి ఉంటుంది, క్లోరోఫిల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఏంటి, సూర్యుడు. నెక్స్ట్ రకరకాల అంటే ఓల్ని అన్ని ఎక్కువ రంగులను కలిపి ఉంటాయి, అంటే వేరు వేరే రంగులు కలిగిన పత్రాలు కూడా ఉంటాయి. దానిలో క్లోరోఫిల్ ఉంటుందా లేదా, ఉంటుంది. నెక్స్ట్ చూస్తే పరపోషణ విధానం అంటే ఏంటి, ఇతర అతిథేయ మొక్కల మీద ఆధారపడడం అని చెప్పాడు. కస్కుట, దీనికి మరో పేరు బంగారపు తీగ. ఇందులో పత్రహరితం అనేది ఉండదు, కాబట్టి ఇదేం చేస్తుంది, పూర్తిగా వేరే మొక్కపై ఆధారపడి ఉంటుంది. అతిథేయని చంపినంత వరకు చంపేస్తుంది ఒక్కొక్కసారి అనమాట. దీన్ని ఈ పరపోషణ విధానం అంటారు. ఇది కాండపరాన్న జీవనం చూపిస్తుంది అనమాట. కస్కుట అనేది అతిథేయ మొక్కపై కస్కుట బంగారపు తీగని ఇచ్చారు. నెక్స్ట్ పూజ ఆకారము, వీటిని ఏంటంటారు, పాక్షిక పరాన్న జీవ మొక్కలని కూడా అంటారు. కీటకాహార మొక్కలు, ఉదాహరణ కీటకాహార మొక్క నెపంతీసులో పత్రదళం అనేది పూజా ఆకారంలో మారుతుంది. పత్ర శీర్షం అనేది కప్పుగా మారుతుంది, లోపల కేశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇది పత్రవృంతంగా మారుతుంది అని చెప్పాడు. వీటినే కీటకాహార మొక్కలు అంటారు. నెపంతీస్కి మరో పేరేంటి, పిక్చర్ ప్లాంట్ లేదా కూజా మొక్క అని కూడా అంటారు. నెక్స్ట్ శిలీంధ్రాలు తీసుకుంటే పుట్టగొడుగులు అవన్నీ కూడా శిలీంధ్రాలే. ఏదైనా పోయిన బ్రెడ్ మొక్క మీద కూడా శిలీంధ్రాలు అనేవి ఏర్పడతాయి. శిలీంధ్రాలు అనేవి సిద్ధ బీజాలు సాధారణంగా గాలిలో ఉంటాయి. శిలీంధ్రాల యొక్క సిద్ధ బీజాలు గాలిలో ఉంటాయి. నెక్స్ట్ తడిగా వెచ్చగా ఉండే వస్తువులపై చేరినప్పుడు మొలకెత్తి పెరుగుతాయంట. తర్వాత సహజీవనము, ఉదాహరణ లైకెన్ లో శైవలము శిలీంధ్రం ఉంటాయి, రెండు భాగస్వాములు ఉంటాయి. శిలీంధ్రం అనేది ఏమిస్తుంది, శైవలం అనేది ఆహారం ఇస్తుంది, శిలీంధ్రం అనేది షెల్టర్ ను ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఆవాసాన్ని, నీటిని, ఖనిజ లవణాలను శైవలానికి అందిస్తుంది. షెల్టర్ ని, నీటిని, ఖనిజ లవణాలకు శైవలాలకి అందిస్తుంది. నెక్స్ట్ ఇది కొన్నిటి దాంట్లో రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది వేళ్ళలో ఉండి నత్రజనిని అనువైన రూపంలో మొక్కకు అందజేస్తుంది. లెగ్యూమినేసి కుటుంబాల్లో ఉంటుంది. ఇది ఫస్ట్ లెసన్. సెకండ్ లెసన్ జంతువుల్లో పోషణ గురించి కూడా చెప్పుకున్నాం. నత్త ఎలా తింటుంది, రక్కడం, నమలడం, చీమ రక్కడము, గెద్ద పట్టుకొని మింగడం అలా. నెక్స్ట్ ఏం చేస్తుంది, సముద్ర నక్షత్రము. ఇందులో జీర్ణాశయం అనేది బయటికి తీస్తుంది. ఇది ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటుంది, కాల్షియం కార్బోనేట్ అనే కర్పూరం ఉన్న జీవులను ఆహారంగా తీసుకుంటుంది అని చెప్పాడు. నెక్స్ట్ జీర్ణక్రియ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, ఆస్యకుహరం నుంచి స్టార్ట్ అయ్యి వాయువుతో అంతమవుతుంది. దాన్ని అంతటినీ కలిపేటంటారు జీర్ణనాళం అంటారు. అలా కాకుండా ఆస్యకుహరము ఆహార వాహిక అంటే ఇక్కడి వరకే ఉంటుంది. తర్వాత జీర్ణాశయము ఆహార వాహిక అనేది ఇది. నెక్స్ట్ అది చూసి అయిపోయింది. జీర్ణ వ్యవస్థ అనేది జీర్ణనాళము మరియు అనుబంధ గ్రంథంతో ఏర్పడుతుంటాయని చెప్పాను. నెక్స్ట్ పాలదంతాలు అనేవి 6 నుంచి 8 సంవత్సరాల మధ్య ఊడిపోతాయి. నెక్స్ట్ ఎముక ఇప్పుడు మనకు ఉండే పళ్ళు అనేవి, దంతాలు అనేవి ఒక గొయ్యిలో ఉంటాయి కదా, కాబట్టి దీన్ని తీకోడా అని అంటారు. కుంతకాలు ఉంటాయి, ఫస్ట్ ఇటు ఎన్ని ఉంటాయి, కత్తిరించే కొరికి దంతాలు ఇటు 4 ఉంటాయి, ఇటు రెండు అంటే 4, కింద 4 కదా, మొత్తం 8 ఉంటాయి. ప్రాథమికలు ఎన్ని ఉంటాయి, ఇక్కడ ఒకటి 4. మొత్తము మిగతా నమలడం, విసరడం, చర్వణకాలు, అగ్ర చర్వణకాలు చేస్తాయి. అవి ఎన్ని ఉంటాయి, 20 ఉంటాయి. మొత్తం 32 పళ్ళు ఉంటాయి. నెక్స్ట్ తీసుకుంటే పిండి పదార్థాల మీద అయోడిన్ వేసామనుకోండి, నీళ్ళు నలుపు రంగులో మారింది. అదే మనం నవిలేసిన ముద్ద వేసామనుకోండి, అది మళ్ళీ అయోడిన్ పరీక్ష చేసామనుకోండి, ఏ విధంగా మారదు, అంటే చక్కెరగా మారిపోతుంది. కాబట్టి నలుపు నీళ్ళు రంగుగా మారదు. నెక్స్ట్ మనము పళ్ళును క్లీన్ చేసుకోవాలంటే ఏ దారంతో మనం ఇది చేస్తామంటే డెంటల్ ఫ్లాస్. ఆ దారం పేరేటి అని అడుగుతాడు, డెంటల్ ఫ్లాస్. నెక్స్ట్ 4 తీసుకుంటే ఫస్ట్
తీపి తాలూకు రుచి కలుపులు ఉంటాయి, తర్వాత ఉప్పు ఉంటాయి, తర్వాత ఇటుపక్క పులుపు ఉంటాయి, లోపల చేదు ఉంటుందని చెప్పాడు. నెక్స్ట్ జీర్ణాశయము జే ఆకారంలో ఉంటుంది. ఇది ఏంటంటే చేస్తుంది, జీర్ణాశయం లోపల కూడా శ్లేష్మము, హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు జీర్ణరసాన్ని స్రవిస్తుంది. శ్లేష్మం అనేది జీర్ణాశయం లోపల గోడలను రక్షిస్తుంది. ఆమ్లం ఆహారంతో పాటు ప్రవేశించే అనేక బ్యాక్టీరియాలను చంపుతుంది. ఆమ్లం అనేది ఆహారంలో ప్రవేశించే అనేక బ్యాక్టీరియాలను చంపుతుంది, హెచ్సిఎల్ అనేది. నెక్స్ట్ ఏంటి చేస్తాయి, జీర్ణ రసాలు దేనికి ఉపయోగపడుతుంది, ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తే జఠర రసాలు, అది దీన్నే జీర్ణ రసాలు అంటారు. చిన్న ప్రేగు యొక్క పొడవు ఎంత, 7.5 మీటర్లు. అంతే. కాలేయం అనేది కుడి భాగంలో ఎడమ భాగం చూడండి, కాలేయము ఉదరం ఎగువ భాగంలో కుడివైపుకు ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి. అంటే కాలేయం అనేది ఉదరం ఎగువ భాగంలో కుడివైపుకు ఉండే ఎర్రటి గోధుమ వంటి వర్ణ గ్రంథి అని చెప్పాము. నెక్స్ట్ దీనిలో ఏటి నిల్వ ఉంటది, పైత్యరసము. ఎక్కడ నిల్వ ఉంటది, పిత్తాశయంలో. ఇది దేనికి ఉపయోగపడుతుంది, క్రొవ్వులు జీర్ణం చేయడానికి. క్లోమం అనేది ఎక్కడ, ఎలా రంగు, క్లోమం అనేది విశాలమైన ఒక మేగడ వర్ణం గల గ్రంథి. ఇది పిండి పదార్థాలు, క్రొవ్వులు, ప్రోటీన్లు 3 జీర్ణం చేస్తుంది. అదే కాలేయం తీసుకుంటే ఓన్లీ క్రొవ్వులే జీర్ణం చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మిలియం బ్యూమ్ అంటూ ఏంటి కనుక్కున్నాడంటే జీర్ణ వ్యవస్థలో ఆహారం చిలకడం గురించి కనుక్కున్నాడని చెప్తాము. నెక్స్ట్ చిన్న ప్రేగు తీసుకుంటే అన్ని కూడా ఇక్కడ ప్రోటీన్లతో సహా అన్ని కూడా ఇక్కడ మొత్తం జీర్ణక్రియ మొత్తం ఇక్కడే జరుగుతుంది, అంత పూర్తి అవుతుంది. ఇందులో శోషకాలు ఉంటాయి. ప్రతి శోషకం దాని ఉపరితలానికి దగ్గరగా సన్నని చిన్న రక్తనాళాలు కలిగి ఉంటాయి. ఇది జీర్ణమైన ఆహార పదార్థాలను శోషిస్తుంది. ఆ శోషించబడే పదార్థాలు రక్తనాళాల ద్వారా శరీరంలో అవయవాలకు రవాణా చేయబడి అక్కడ అవి శరీరానికి అవసరమైన ప్రోటీన్ వంటి సంక్లిష్ట పదార్థాలు నిర్మించబడతాయి. దాన్ని స్వాంగీకరణ అంటారు. అంటే ఫస్ట్ శ్వాసన జరుగుతుంది, తర్వాత స్వాంగీకరణ జరుగుతుంది. పెద్ద ప్రేగులో చూసుకుంటే అక్కడ ఏమవుతుంది, అంత పొడవు ఉంటుంది, 1.5 మీటర్ల పొడవు ఉంటుంది. నీరుని మరియు నవనాలను గ్రహిస్తుంది, అంటే పునఃశ్వాసన చెందుతుంది. గడ్డిని తినే జంతువుల్లో జీర్ణక్రియ ప్రథమ ఆమాశయం భాగంలో పొట్టలో నిల్వ చేస్తాయంట. ఏంటది, గడ్డిని త్వరగా మింగి అక్కడి నుంచి ఏం చేస్తాయి, దాన్ని ఏమంటారు, పాక్షికంగా జీర్ణం అవుతుంది, దాన్ని కట్ అంటారు. అది నెమరు వేయడం అని మళ్ళీ మొదటి తెచ్చుకొని నెమరు వేస్తుంది. గడ్డిలో సెల్యులోజ్ ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ తెచ్చుకొని నెమరు వేస్తుంది. నెమరు వేసే జంతువులైన పశువులు, జింకలు. చూడండి, పశువులు, జింకలు వాటి అమాశయంలో భాగంలో బ్యాక్టీరియా సెల్యులోజ్ను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అవి మానవులతో సహా అనేక జంతువులు సెల్యులోజ్ను జీర్ణం చేసుకోలేవు. గుర్రము మరియు కుందేల్లో ఆశయకుహరం తర్వాత ఆహార వాహిక అనేది చిన్న ప్రేగుల మధ్య అందనాళం ఉంటుంది. జంతువుల ఆహార వాహికకు మరియు చిన్న ప్రేగులకు మధ్య అందనాళం ఉంటుందని చెప్పాడు. మనకైతే జీర్ణాశయం ఉంటుంది, దానికైతే అందనాళం ఉంటుంది. శాకాహారులు అంటే గడ్డిని తినే జంతువులు, గుర్రము మరియు కుందేలు. అక్కడ వేరే పిల్లి అనే ఆప్షన్ ఇస్తే అది మనం పెట్టచ్చు, కింద ఆప్షన్స్ బట్టి మనం పెట్టుకోవాలంటే. నెక్స్ట్ అమీబా అనేది చెరువు నీటిలో ఉంటుంది. మిథ్యోపాదాలు ఉంటాయి, వీటిని సూడోపొడి అంటారు. ఇది ఏం చేస్తుందంటే ఏదైనా ఆహారం దొరికినప్పుడు మిథ్యోపాదాలను పట్టుకొని అక్కడి నుంచి ఆహార ప్రక్రియలోకి చేర్చి అక్కడి నుంచి మళ్ళీ ఆహార ప్రక్రియలో ఆహారం జీర్ణమై అక్కడి నుంచి వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తూ ఉంటుంది. ఈ విధంగా రెక్టికలో జరుగుతుందని చెప్పాడు. నెక్స్ట్ 6th లెసన్, అదే బయాలజీ లెసన్స్. 6th లెసన్ ఏంటి, జీవుల్లో శ్వాసక్రియ. జీవుల్లో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది, గ్లూకోజ్ ఆక్సిజన్ ఉన్నప్పుడు వాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది. ఆక్సిజన్ లేనప్పుడు వాయు రహిత శ్వాసక్రియ జరుగుతుంది. ఆక్సిజన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, గ్లూకోజ్ అనేది కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి రిలీజ్ అయ్యాయి. ఆక్సిజన్ లేనప్పుడు ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్, శక్తి, ఇందులో నీరు అనేది రిలీజ్ అవ్వదు. అదే కండర కణాలు లేట్ అవుతుంది, ఆక్సిజన్ లేనప్పుడు లాక్టిక్ ఆమ్లం మరియు శక్తి. మళ్ళీ ఆక్సిజన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్, నీరు ఏర్పడుతుందని చెప్పాడు. అంతే. నెక్స్ట్ శ్వాసక్రియ రేట్ చూసాము, 15 నుంచి 18 సార్లు పీల్చుతూ ఉంటారు, దీన్ని శ్వాసక్రియ రేట్ అంటారు. అదే మనము శారీరక శ్రమ చేసినప్పుడు నిమిషానికి ఎంత అంటే 25 సార్లు వరకు చేరుతుందని చెప్తాము. నెక్స్ట్ నిన్న చెప్పాము, ఉచ్ఛ్వాసంలో ఏమవుతుంది, ఊపిరితిత్తులకు చేరుతుంది. ఊపిరితిత్తులో ఛాతీ కుహరం ఉంటాయి, ఉదర వితానం అని పిలువబడే కండర పొర ఉంటుంది. అదే ఉచ్ఛ్వాస సమయంలో పక్కటెంపులు పైకి మరియు వెలుపలకు, ఉదర వితానం అనేది కిందకు కదులుతుంది. అదే నిశ్వాసంలో దానికి రివర్స్, కిందకు మరియు లోపలికి వెళ్తుంది. తర్వాత ఉదర వితానం అనేది యథాస్థానానికి వస్తుంది. నిశ్వాసంలో అయింది. అంతే. నెక్స్ట్
పీల్చే గాల్లో 21% ఆక్సిజన్ ఉంటుంది, విడిచే గాల్లో 16.4 ఆక్సిజన్ ఉంటుంది. నెక్స్ట్ పీల్చే గాల్లో కార్బన్ డైఆక్సైడ్ 0.03 ఉంటుంది, విడిచే గాల్లో 4.4 కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అలా ఇతర జంతువుల శ్వాసక్రియ, ఈ బొద్దింకలో చూసుకుంటే శ్వాస రంధ్రాలు ఉంటాయి, వాయునాళాలనే ఉంటాయి, వాయునాళాలనే గొట్టాల ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతుంది. వానపాములు అయితే చర్మం ద్వారా శ్వాసిస్తాయి. చర్మం అనేది తేమగా మరియు తడిగా ఉంటుంది, జిగటగా ఉంటుంది. కప్పల్లో అయితే ఊపిరితిత్తులు మరియు చర్మం రెండిటి ద్వారా జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఏనుగులు, సింహాలు, ఆవులు, మేకలు, కప్పలు, బల్లుల్లో కూడా ఊపిరితిత్తులు ఉంటాయి. పాములు, పక్షులు వంటి జంతువుల్లో మానవుల మాదిరిగానే ఛాతీ కుహరంలో ఊపిరితిత్తులు ఉంటాయి. అక్కడ మనకు కన్ఫ్యూజ్ చేస్తాడు. బల్లులు, పక్షులు, పాములు అన్నిట్లో కూడా ఊపిరితిత్తులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏనుగులు, సింహాలు, ఆవులు, మేకలు, కప్పలు మనకు తెలుసు. బల్లులు ఉంటాయో లేదా అనుకుంటాం. బల్లుల్లో కూడా ఊపిరితిత్తులు ఉంటాయి, పాముల్లో ఉంటాయి, పక్షుల్లో ఉంటాయి. అవన్నీ కొంచెం బిట్ చూసుకోండి. 129 పేజ్. బయటకు చొచ్చుకొని వచ్చే చర్మాన్ని మొక్కలు అంటారు. ఈ మొక్కల ద్వారా నీళ్ళలో శ్వాసక్రియ జరుగుతుంది. అదే చూసుకుంటే నెక్స్ట్ వేర్ల ద్వారా, మూలకేశాల ద్వారా, వేర్ల ద్వారా శ్వాసక్రియ. వేలు ఎలా శ్వాసక్రియ జరుపుకుంటుందంటే మట్టిలో ఉండే ఖాళీ ప్రదేశంలో ఉండే ఆక్సిజన్ ఖాళీ ప్రదేశం ద్వారా ఆక్సిజన్ పీల్చుకుంటాయి. నెక్స్ట్ ఇవాళ చెప్పిన లక్షణం మొక్కలు మరియు జంతువుల రవాణా. ఇప్పుడు అదంతా చెప్పాను కదా. గుండె మరియు రక్తనాళాలు ఉంటాయి, రక్తంలో ప్లాస్మా అనే ద్రవం ఉంటుంది. ఇక్కడికి వస్తే ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తం అనేది పుచ్చశిర ద్వారా కర్ణిక, అదే కుడి కర్ణిక కదా, కుడి కర్ణిక, కుడి జఠరిక, ఎడమ కర్ణికలోకి మంచి రక్తం వస్తుంది. అక్కడి నుంచి ధమని ద్వారా వస్తుంది. రక్తకేశనాళికల ద్వారా మంచి రక్తం అనేది శరీర భాగాలకు చేర్చబడి అక్కడ శరీర భాగాల నుంచి మళ్ళీ ఉత్పత్తి అయిన కార్బన్ డైఆక్సైడ్ వంటిది లేదా వ్యర్థ పదార్థాలతో కూడిన రక్తం అనేది శిర ద్వారా మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, కుడి కర్ణికలోకి వెళ్ళింది కదా. అంతే, కుడి కర్ణికలోకి వెళ్ళి అక్కడి నుంచి ఏమైంది, కుప్సధమని ద్వారా ఆ చెడు రక్తం అనేది మళ్ళీ ఊపిరితిత్తులోకి వెళ్ళిందని చెప్తున్నాడు. కుప్సధమని అంటే ఇక్కడ ఎడమ జట్రిక, అంటే ఇక్కడికి సెల్ అనేది కుడి కర్ణికలోకి తెరిచింది కదా. మళ్ళీ ఇక్కడ ఏంటవుద్ది, జట్రిక ఉంటుంది కదా, కుడి జట్రిక. ఈ కుడి జట్రిక నుంచి మళ్ళీ ఇక్కడే చెడు రక్తం ఉంది. ఈ చెడు రక్తం మళ్ళీ కుప్సధమని ద్వారా ఊపిరితిత్తులోకి చేరింది. చూడండి, మళ్ళీ బాగా వినండి. ఇవి మీద ఉన్నవి కర్ణికలు, కుడి కర్ణిక, ఇదేంటిది ఎడమ కర్ణిక. ఇక్కడ కుడి జఠరిక, కుడి జఠరికలోనికి ఇప్పుడు కర్ణికలు అనేవి చెడు రక్తం ఇక్కడికి సిరల ద్వారా కుడి కర్ణికలోకి వెళ్ళింది. కుడి కర్ణిక నుంచి చెడు రక్తం అనేది కుడి జఠరికలోనికి వచ్చింది కదా. ఈ కుడి జఠరికలో నుంచి కుప్సధమని ద్వారా ఊపిరితిత్తులోకి వెళ్తుంది. మళ్ళీ సైకిల్ అంతా ఒకటే. నెక్స్ట్ అంతే. స్పంజికులు మరియు హైడ్రాలో రక్తం ఉంటుందా, ఉండదు. విలియం హార్వే దేన్ని కనుక్కున్నాడు, రక్త ప్రసరణ వ్యవస్థని. నెక్స్ట్ మానవుల్లో మూత్ర విసర్జన వ్యవస్థ. మూత్రపిండాల్లో రక్తకేశనాళికల ద్వారా జరుగుతుందని చెప్పాడు. మూత్రపిండాలు అనేవి ఎలా ఉంటాయంటే రెండు మూత్రపిండాలు ఉంటాయి, మూత్రనాళాలు 2 ఉంటాయి, మూత్రాశయం ఉంటుంది, ప్రసైతం ఉంటుంది, మూత్రద్వారం ఉంటుంది. చేపలు వంటి వాటిని అమోనియాను విసర్జిస్తాయి. మానవుడు యూరియా, అదే పక్షులు, బల్లులు యూరిక్ ఆమ్లాన్ని రిలీజ్ చేస్తాయని చెప్పాడు. అలాగే మొక్కల్లో కూడా విసర్జన పదార్థాలు, మొక్కలలో పదార్థాల రవాణా ఎలా, దారువులు మరియు పోషక కణజాలం. దారువు అయితే ఏం చేస్తుంది, వేర్ల నుంచి ఖనిజాలు, నీరు, పోషకాలు అనేవి పైకి పంపిస్తుంది. పత్రంలో తయారైన ఆహార పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ అనేవి పోషక కణజాలం ద్వారా వివిధ కొమ్మలకు, కాండానికి చేర్చుతూ ఉంటుందని చెప్తున్నాడు. అంతే, ఈరోజు ఇలా ఇది పూర్తిగా రివిజన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బాగా చదివితే, బాగా రివిజన్స్ ఎక్కువ చేయాలి మనం, అప్పుడే మనం సక్సెస్ సాధించగలం. లేకపోతే అక్కడ మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. నాతో పాటు ఈ జర్నీలో మీరు పాల్గొంటే హ్యాపీగా చదువుకుందాం అందరం కలిపి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.